గురుగారు నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? ఓం భిక్షపతి. భిక్షపతి గారు. సార్, మరి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మరి ఇక్కడ తొర్రూరులో 16 వార్డు కౌన్సిల్స్ ఉన్నాయి. మరి ఏంటి సార్, అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపల్ కౌన్సిల్లు, అదేవిధంగా 7 కార్పొరేషన్స్ వచ్చాయి. మరి ఏంటి, ఎవరికి ఉంది అవకాశం? అంటే అధికార పార్టీ కాంగ్రెస్కి ఉందా, లేకపోతే బీజేపీకి అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్కి అవకాశం ఉందా? ముఖ్యంగా ఈ తొర్రూరులో 16 ఎవరు గెలుచుకునే అవకాశం? తొర్రూరులో 16 ఇవ్వలు గెలవరు ఏ పార్టీ కూడా. ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి పిచ్చింగ్ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే అధికారంలో ఉన్న ఒకటి కొంచెం ఎంతో కొంత మేలు చేస్తాడు బీఆర్ఎస్ కన్నా బాగానే మేలు జరుగుతుందా? కొంచెం తిరుగుతాడు, వాళ్ళు కూడా కొంచెం పిచ్చింగ్ ఉంటుందని నా అభిప్రాయం. ఎన్ని రావచ్చు సార్ కాంగ్రెస్కి? 10-12 రావచ్చు. 10-12 రావచ్చు. ఓకే. సో మేజర్ షేర్ బాగానే. ఓకే. సో చైర్మన్ పదవి కూడా కాంగ్రెస్దే అంటారు అన్నట్టుగా ఇది వచ్చింది. ఓకే సార్, మరి ఏంటి సార్, మరి మీ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు పని? మా ఎమ్మెల్యే గారు మంచిగా తిరుగుతాడు సార్, పార్టీ పరంగా కానీ ఆమె మంచిగా తిరుగుతాను. ఇంతవరకు సమన్వయం లేకపోయింది పంచాయతీ బోర్డులలో, ఇప్పుడు సమన్వయం చేసుకుంటూ తిరుగుతాను. అది కొంచెం శుభపరిణామం. ఓకే. పర్లేదు, బాగానే ఉంది. మంచిగా చేస్తుంది. ఇంతవరకు వైషమ్యాలు దాంతో దీంతో కొంచెం దెబ్బతిన్నది పార్టీ కూడా. ఇప్పుడు అన్ని సరి చేసుకుంటాను. ఇప్పుడైనా అట్లే ముందుకు కొనసాగితే బాగుంటుంది నా అభిప్రాయం. మరి పథకాలు అన్నీ బాగానే అమలు అవుతున్నాయి. ఇప్పుడు అన్ని ఒక్కసారి కావాలండి, కొన్ని ముందు కొంచెం కొంచెం నడుస్తుంది. ఇప్పుడు 4,000 ఇస్తాడు, 4,000 ఇవ్వలేకపోతాడు, 2,000 ఇస్తాడు. ఇప్పుడు పెంచాను, రైతు రుణమాఫీ అయిపోయింది. 500 బోనస్ కూడా ఇస్తాడు, రైతులకు అవి కూడా పడతాయి. కాబట్టి కొంచెం పిచ్చింగ్ వాళ్ళకే ఉంటుంది కాంగ్రెస్కి. సన్నబియ్యం వస్తున్నాయి, అందరికీ సన్నబియ్యం ఇస్తాను. అందులో కూడా మంచి కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాను. గ్యాస్ కూడా సబ్సిడీ వస్తుంది. సబ్సిడీ అంటే సరే కొందరు గ్యాస్ దొంగలు అటు ఇటు చేస్తాను, కానీ ఎక్కువ మేజర్ అంటే 60%, 70% సబ్సిడీస్ పడతాను. మొత్తం 70% అయితే పడట్లేదు, కొందరికి అన్యాయం జరుగుతుంది. దాని గురించి మాట్లాడారు ఎమ్మెల్యే గారితో ఒకసారి చెప్పుకుంటే సరి చెప్తాను, వాడు కూడా చెప్పిండు. ఓకే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా 2 నెలలు మర్చిపోయినా, ఏది ఇందిరం ఇల్లు అవి ఆడ కట్టిండు. వాటికి దర్వాజాలు లేవు, తలుపులు లేవు, కొన్నిటికి పోయినాయి. అది చాండూలో కట్టి వాటికి దిక్కు దివాణం లేకుండా పోయింది. దాని మీద మేము పోరాటం చేసినాం. దాని గురించి మాట్లాడింది ఎమ్మెల్యే గారు. ఈ 2 నెలల మొత్తం దాన్ని కంప్లీట్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొచ్చి నిన్న కూడా వచ్చాడు, అంతకుముందు కూడా ఒక రోజు వచ్చాడు. ఇవన్నీ చెప్పిండు. నేను 2 నెలల మీకు స్పెషల్ ఫోకస్ పెట్టి 2 నెలల మీకు ఇందిరా ఇల్లు తొర్రూరుని దత్త తీసుకుంటున్నాను అన్నాడుగా నిన్న ఆయన. నిన్న మీరు వినలేదు, మీ తొర్రూరుని ఆయన మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దత్తత తీసుకుంటా అని చెప్పారు. డెవలప్మెంట్ బాగుంటుంది. మనం కావాల్సిన డెవలప్మెంటే కదండి. పబ్లిక్ ఊరుకునేది ఏముంటుంది, డెవలప్మెంటే కావాలి మనకు. ఉత్తగా ఉంటే ఏం లాభం? కొత్తగా మున్సిపాలిటీ అయింది, కొత్త దాంట్లో ఏం లేకుంటే ఫైర్ స్టేషన్ లేదు, మన ఎస్టీ ఆఫీస్ లేదు, చాలా ఉన్నాయి ఇంకా చేయవలసినవి. 100 పడకల ఆసుపత్రి రాలేదు, డబ్బులు రాలేదు, ఏం రాలేదు. అది ఒకరికొకరు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అడిగినాం ఎమ్మెల్యే గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మేము మాట్లాడి చెప్పినాం. మరి రేవంత్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది బాబాయ్, మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు రేవంత్ కొన్ని పొరపాటు జరగవచ్చు, ఎక్కువ పర్సెంట్ అయితే న్యాయం అయితే చేస్తాడు, ఎంతో కొంత. అదే అప్పుడే రాష్ట్రం ఉంది మరి. ఎన్నైనా చేయనియండి, ఇప్పుడు ఆ లెక్కలలో మనం పోసుకోలేదు. మనకు తెలియదు, నలుగురు చెప్పింది, మీడియా చెప్పింది, లేకుంటే పేపర్ చెప్పింది వింటాను. ఇలా పేపర్ వాళ్ళు కూడా అటు ఇటు ఉన్నారు. మనం దాన్ని కూడా మందలియొద్దు, తప్పది. పేపర్ను మనం గౌరవించాలి, మా బాధ్యత. అట్లా దానికోసానికి నడుస్తూనే తంటాలు పడతాం, కొంచెం అటో ఇటో ఏదో బండిని అయితే నెట్టుకొస్తాడు. అది మొత్తానికి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని నమ్మకం. అందరు కూడా చెప్పే మాట కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.